గానగాపురంలో ఒక కవి వచ్చారంట. అతను శివభక్తుడు. అతను స్వామివారి నృసింహ సరస్వతి స్వామివారి యొక్క పేరు ప్రఖ్యాతలను విని కొంతమంది ఆ స్వామివారి మీద స్తుతించే కొన్ని పద్యాలని వాటిని రాయమని అడిగారట. ఎంతో గొప్పవారు నృసింహ సరస్వతి స్వామివారు కాబట్టి వారిని స్తుతించి కొన్ని అద్భుతమైనటువంటి మరి పద్యాలని రాయమని చెప్పారట. ఎందుకంటే ఆయన చాలా గొప్ప కవి. మరి ఆ కల్లేశ్వర్ని స్తుతించే నాలుకతో ఒక నరుడైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారిని స్తుతించను అని అన్నట్టు ఆ కవి. ఇప్పుడు ఆ కవి యొక్క ఆ లీలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట. అతని పేరు నరకేసరి. అనేక పద్యాలు రాశాడు శివుని మీద. శివభక్తుడు, మంచి శివభక్తుడు. ఆ భక్తి చేత శివుని పైన అనేకమైనటువంటి పద్యాలు రాశారట. మా కల్లేశ్వరుడు అక్కడ ఉన్న మనం చెప్పుకున్నాం కదా, గానగాపురంలో కల్లేశ్వరునిపై ఎన్నో పద్యాలను కూడా రాశాడు ఆయన. అలా పద్యం పారి అక్కడ కల్లేశ్వరుడికి అర్పిస్తూ ఉండేవాడు ఆ నరకేసరి అనే అతడు. అయితే అక్కడ ఉన్నటువంటి జనులు ఆ పద్యాలను విని ఆనందపడి, మీరు ఇన్ని పద్యాలు శివుడి మీద రాశారు కదా, మరి అంత గొప్ప పద్యాలని దత్తాత్రేయుల స్వామి వారైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి మీద కూడా మీరు పద్యాలు వ్రాయండి అని నరకేసరిని అక్కడ ఉన్నటువంటి జనులు వేడుకోవడం జరిగింది. అప్పుడు ఆ కవి అన్నట్ట, కల్లేశ్వరుని స్తుతించే నాయి నాలుకతో నరస్తుతిని చేయనని చెప్పాట కవి. చూడండి, అంటే ఆయన భావన నృసింహ సరస్వతి అనే యతి కేవలం ఒక నరుడు మాత్రమే. మరి అట్లాంటి నరుడిని పట్టుకుని మీరందరూ కూడా పరమాత్ముడని అంటున్నారని అతని భావన, అతని మనసులో ఉన్నటువంటి భావన అది. అందుకనే నేను సాక్షాత్ పరమశివుణ్ణి స్తుతిస్తున్నాను. మరి అలాంటి కల్లేశ్వరుని స్తుతించే నాయి నాలుకతో నరస్తుతిని నేనెందుకు చేస్తాను అని అన్నాడు ఆ నరకేసరి. అప్పుడు కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత ఒకరోజు అతనికి కలలో నరకేసరి యొక్క కలలో ఒక చిత్రమైనటువంటి సంఘటన ఆయనకి దర్శనమైంది. నృసింహ సరస్వతి స్వామివారు శివలింగంలో ఉండినట్టు కనబడ్డట స్వామివారు నరకేసరికి. మరి ఆయన అన్నాడు కదండి, ఆయన కేవలం నరుడు కదా, మరి నేనా శివభక్తుడిని, మరి అలాంటి శివభక్తుడిని, శివుడిని అర్చించేవాడిని, శివుడిపై అనేక పద్యాలను వ్రాసిన వాడిని, మరి అలాంటిది నేను ఒక నరుడిని కొలవటం ఏంటి అని అన్నాడు కదా. మరి అతను కొన్ని రోజుల పిదప ఆ కలలో ఒక లింగం, శివలింగం కనబడింది అద్భుతంగా. అతని శివభక్తుడికి ఆ శివలింగం కనబడి, ఆ శివలింగంలో సాక్షాత్తు దత్తాత్రేయుల స్వామి వారి అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అక్కడ కనిపించారు. అయితే నరకేసరి ఆ దృశ్యాన్ని చూసి కలలో చాలా ఆనందపడి అర్చిస్తున్నట్ట స్వామివారిని. అర్చిస్తుంటే అక్కడ ఉన్నటువంటి శివలింగం కాస్త అదృశ్యమైపోయింట. అప్పుడు నృసింహ సరస్వతి స్వామివారు ఒక మాట అన్నట్ట నరకేసరితో, కల్లేశ్వరుని స్తుతించే నాలుకతో నరులను నువ్వు ఎలా అర్చించుచున్నావు అని ప్రశ్న వేశారట స్వామివారు. శివలింగం ఉంది, శివలింగంలో స్వామి దత్తాత్రేయ స్వామి వారైనటువంటి నృసింహ సరస్వతి కనబడ్డారు. ఆయన ఆనందంతో స్తుతిస్తున్నారు. ఉన్నటువంటి శివలింగం మాయమైపోయింది, కానీ అక్కడ స్వామివారు నృసింహ సరస్వతి స్వామివారు కనబడ్డారు. మరి అప్పుడు నృసింహ సరస్వతి స్వామివారు తన మనసులో ఉన్నటువంటి ఆ మాటని వాళ్ళు స్వామివారే అన్నట్ట, నువ్వు మరి కల్లేశ్వరుని స్తుతించేవాడివి కదా, అలాంటి స్తుతించే నీ నాలుకతో మరి నువ్వు నరులను ఎలా అర్చిస్తున్నావు అన్నట్టు. మరి చూడండి ఎంత అద్భుతమైనటువంటి సర్వజ్ఞత ఆ స్వామివారు. ఏ నరుడిలో అయినా సరే, ఏది దాగున్నా సరే ఆయన బయట పెడతారు. ఆయన దగ్గర ఆ ప్రస్తావన రాకపోయినా, పరులు ఎవరైనా చెప్పకపోయినా స్వామికి అన్నీ తెలుసు. అందుకనే పరమాత్మ అనేటువంటి విషయం మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన మనసులో ఉన్నటువంటిది ఉన్నట్టుగా స్వామివారు ప్రకటన చేశారు. వెంటనే అతను కల నుంచి మేల్కొన్నట్ట ఆ నరకేసరి. ఉలిక్కిపడి లేచట. ఏమిటి ఇలా స్వప్నం ఇలా కనపడింది, సాక్షాత్ ఆయన ఏదైతే భావించాడో అదే స్వామివారు చూపించాడు. శివలింగము స్వామి దత్తాత్రేయ స్వామి నృసింహ సరస్వతి ఇద్దరు కనబడినప్పటికీ శివలింగం అదృశ్యమైపోయింది. మరి ఒక్క నృసింహ సరస్వతి స్వామి వారే కనబడి ఈ విధంగా అడిగారు అనేటువంటి ఒక్కసారి ఆశ్చర్యచకితుడై ఉలిక్కిపడి లేచట.
మేలుకున్నాడు కల నుంచి. అప్పుడు నృసింహ సరస్వతి స్వామి వారు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, ఆ ఈశ్వరుడే అనేటువంటి సత్యాన్ని ఆ నరకేసరి గ్రహించాడు. ఇక్కడ మళ్ళీ మరొక శివానంద లహరి శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ మనం పరిశీలిద్దాం. ప్రభుత్వం దీనానా ఖలు పరము బంధు పశుపతే ప్రముఖ్యో హంతేష అపికిముత బంధుత్వ మనోయోహో త్వయైవ పక్షం తవ్యాహ శివ మరపార దాస్య సకలాహ ప్రయత్న కర్తవ్యం మదవనమియం బంధు సరణి. ఇది శివానంద లహరి శ్లోకం. దీని అర్థం ఏంటంటే, శంకర, నీవు దీనులను రక్షించేవాడివి, వారికి నీవు బంధువుడవు. నువ్వు దేవుని స్వామి, ఓ పరమశివుడా, నువ్వు దీనులను రక్షించేటటువంటి వాడివి, అలాంటి దీనులకు నీవు బంధువుడు. నేను ఆ దీనులలో మొదటివాడను, కావున మన బంధుత్వం చెప్పవలసిన పని లేదు. నా యొక్క అపరాధమును మన్నించి నన్ను రక్షించవలను అనేటువంటి ఈ శ్లోకం యొక్క అర్థం. మనకి సామాన్యంగా శివుడి గురించి తెలుసు. శివుడు అనగానే అందరం కూడా మొట్టమొదట అనే పదం ఏంటంటే, శివుడు బోళాశంకరుడు, అడిగిన వరాన్ని ఇచ్చేవాడే శివుడు బోళాశంకరుడు, కాదనకి ఇచ్చేవాడు దయామూర్తి. తన ఆత్మలింగాన్నే రాక్షసుడైన రావణాసుడు అడగంగానే ఆ శంకరుడు ఇచ్చేసేటండి. చూడండి, అడిగినది అడిగినట్లుగా ఇచ్చేసే పరమాత్మ పరమశివుడు. ఒకసారి రావణాసుడు ఘోరమైన తపస్సు చేసి శివుడు ప్రత్యక్షంగానే తన ఏమి కావాలని అడిగితే తన ఆ రాక్షసుడి యొక్క తల్లి కోరిక ప్రకారము ఆ రావణాసుడు శివుడి యొక్క ఆత్మలింగాన్ని అడిగట్టండి. అయితే రెండో మాట లేకుండా ఆ పరమశివుడు, ఆ భోళాశంకరుడు వెంటనే వారి యొక్క ఆత్మలింగాన్ని రాక్షసుడైన రావణాసుడికి, రాక్షసుడి యొక్క భక్తికి మెచ్చి ఇచ్చేశాడు. అలాగే మరొక విషయంలో చూస్తే, భస్మాసురుడు అనే రాక్షసుడికి శివుణ్ణి ఈ విధంగానే కొలిచి తపస్సు చేసి మెప్పించి శివుణ్ణి, ఆ పరమశివుడు ఆ భస్మాసురుడు ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఆ రాక్షసుడు కూడా, భస్మాసురుడు అనే రాక్షసుడు కూడా ఇవ్వరాని వరం ఇచ్చేశాడు పరమశివుడు. అంటే ఆయన ఎవరి శిరస్సు మీద చేయి పెడితే అతను భస్మమే పోతాడు అనేటువంటి విషయం మనకు తెలుసు. అట్లాంటి వరాన్ని కూడా ఆ పరమశివుడు అనుగ్రహించాడు. అలాగే దేవతలు రాక్షసుల యుద్ధములో కూడా మరి పాల సముద్రమును మదించుచున్నప్పుడు హాలాహలం పుట్టింది, విషము. మరి పరమశివుడు జీవరాశుల యొక్క మేలు కొరకు ఆయన ఏం చేశాడంటే, ఆ విషాన్ని ఆయన మృంగేశాడు పరమశివుడు, బోళాశంకరుడు. చూడండి, ఆయన వరాలన్నీ మీకు ఈ ఉదాహరణలుగా చెప్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ముందు వెనక ఆలోచించాడు ఆ పరమశివుడు. అందుకని ఆయనకి నీళ్లు పోస్తే చాలంటాడు. శివుడికి లింగం మీద నీళ్లు పోస్తే చాలు అని ఆయన ఎంతో తృప్తి చెందుతాడు. ఏ వరమైనా అడిగేందుకు సిద్ధంగా ఉంటాడు ఆ పరమశివుడు. ఎంత చిన్న ఇది చూడండి, పరమశివుడికి భక్తి శ్రద్ధతో నీళ్లు పోస్తే చాలంటాడు. ఆ నీళ్లు పోస్తేనే ఆయన వరాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు ఆయన. మరి ఈ 3 సంఘటనలు చూస్తే ఎలాంటివో చూడండి. ఆయన విషం తాగేస్తాడు ఆయన. అంటే అందుకంటే ఆ జీవరాశుల యొక్క మేలు కొరకు మేలు చేయాలనే ఉద్దేశంతో విషం తాగేస్తాడు. ఎందుకంటే ఆ హాలాహలం పుట్టినప్పుడు ప్రమాదం కదండి. అక్కడ జరిగే సంఘటనలన్నీ కూడా చాలామందికి నష్టం జరుగుతుంది. ఎంతోమంది అక్కడ నాశనం అయ్యే ప్రమాదం ఉంది అక్కడ. మరి అలాంటిది ఆ స్వామివారు దాన్ని కాపాడేందుకు, జీవరాశులను కాపాడేందుకు ఆయన మింగేసేట ఆ హలాలని. అప్పుడు ఆ శివుని యొక్క కంఠములోనే విషాన్ని ఉంచుకున్నారు అక్కడ. అలా అందువలనే స్వామివారికి ఇక్కడ నల్ల మచ్చ కనబడుతుంది పరమేశ్వరుడికి. అది విషం లోపల ఉండుట చేత ఆ ప్రాంతమంతా నల్లమచ్చగా కనపడుతున్నప్పటికీ అది ఒక హారంలా కనబడుతుందంటండి ఆ పరమేశ్వరుడికి. ఎంత గొప్ప మాట చూడండి. అది శంకరుడు ఆ లోనికి పోకుండా ఇక్కడే ఆపేశాడు ఆ హాలహాలాన్ని. అది నల్లగా మచ్చగా ఉన్నప్పటికీ కూడా అది ఒక ఆభరణముగా ఆ పరమశివుడికి కనబడుతుంది. మరి అటువంటి పరమశివునికే నరకేసరి శివునిపై అనేకమైనటువంటి పద్యాలు ఆ
శివుని యొక్క అనుగ్రహము చేత ఎన్నో పద్యాలు రాసినటువంటి ఆ నరకేసరి ఆ శివునికి కరుణకు పాత్రుడయ్యాడు. ఆ నరకేసరి అంటే శివుడు దీనులకు పరమ బంధువు అని చెప్పుకున్నాం కదండి. శివుడు ఇందాక శివానంద లహరిలో చెప్పుకున్నాం మనం. శంకర నీవు దీనులను రక్షించువాడు, వారికి నీవు బంధువు అనేటువంటి అర్థం చెప్పుకున్నాం ఆ శ్లోకంలో. కాబట్టి శివుడు అనే అతను దీనులకు పరమ బంధువు అనే విషయం మనకు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. నరకేసరి శివభక్తులు, గొప్ప భక్తులు. ఎందుకంటే ఆయన యొక్క అనుగ్రహం చేతన అనేక పద్యాలు రాసుకున్నాం అనేటువంటి విషయం కూడా మనం గ్రహించాం. అందుకనే శివుని పూజించే దీనులలో మొదటివాడుగా భావించినాడు ఆ నరకేసరి. ఎందుకంటే నిరంతరం శివనామ స్మరణంతో, శివ సాంగత్యంతో, శివుని స్తుతిస్తూ, శివుని ధ్యానమునందు ఉండి అనేకమైనటువంటి గొప్ప గొప్ప పద్యాలు ఆ కళ్ళేశ్వరుని మీద స్తుతించినటువంటి మహానుభావుడు అతను. అందుకని ఆయన ఏంటంటే ఆయన బంధువులలో శివానంద లహరి శ్లోకంలో చెప్పబడినట్టుగా ఆయన బంధువులలో అతను మొదటివాడుగా భావించినాడు. కనుకనే ఈశ్వరుడు తప్ప నాకు ఇంకెవరు లేరు అనే భావనతో ఉన్నటువంటి గొప్ప భక్తుడు ఆయన నరకేసరి. అట్టి ఈశ్వరుని స్తుతించే నాలుకతో నరులను స్తుతించననే దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ఆ పరమభక్తుడైనటువంటి నరకేసరి దత్తాత్రేయ స్వామివారు అయినటువంటి నృసింహ సరస్వతి స్వామివారు ఆ నరకేసరికి చూపించిన స్వప్నము ద్వారా దర్శనమిచ్చి శివుడు అలాగే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఒక్కరే అనే నిజాన్ని ఆయన చూపించారు. ఇది మనము గుర్తించవలసినటువంటి గొప్ప విషయం, ఇందులో గ్రహించవలసినటువంటి విషయం అది. అంటే శివుడు సాక్షాత్తు మా దత్తాత్రేయ స్వామివారు అయినటువంటి నృసింహ సరస్వతి స్వామివారు పరమశివుడు అనేటువంటి విషయం మనం గ్రహించాం. మనము ఇందాక కూడా చెప్పుకున్నాం. ఆయన శివుడు అనే దానికి మనం నిర్దిష్టంగా కొన్ని చెప్పుకున్నాం. మనం చాలా చోట్ల కూడా శివుడి యొక్క అవతారం అని కూడా మనము చెప్పుకున్నాం. ఈ నరకేశ్వరి దాంట్లో ఇంకా తన భక్తుడికి చూపించి రుజువు చేశాడు పరమాత్మ అయినటువంటి దత్తాత్రేయుల వారు, నేను శివుడినే రాయన అని ఆ శివభక్తుడికి కన్నులు తెరిపించాడు అన్నమాట. కాబట్టి నరకేసరి ఇదివరకు ఆయన అనుకున్నటువంటి ఆ మాటలను తన తప్పును తాను గ్రహించి తప్పును మన్నించమని వెంటనే ఆ పరమశివుని వేడుకున్నట్ట నరకేశ్వరి. పొరపాటు జరిగింది స్వామి, మరి ఇలా చేశాను, నన్ను క్షమించు అని పశ్చాత్తాపం పడ్డాడు నరకేసరి. అలా పడిన తర్వాత వెంటనే నరకేసరి ఏం చేశాడంటే నృసింహ సరస్వతి స్వామివారి ఆ యతి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ దత్తాత్రేయ స్వామి వారి పాదాల మీద పడి ఆ పాదాలను పట్టుకొని జరిగిన విషయమంతా శ్రీదత్తునికి చెప్పాట అండి. నృసింహ సరస్వతి స్వామి వారికి ఆయన పూర్తిగా జరిగినదంతా విన్నవించుకుని తన అపరాధమును మన్నించమని కూడా కోరుకున్నట్ట స్వామివారిని. నన్ను క్షమించు స్వామి, పొరపాటుగా నేను అహంకారపూరితంగా ఈ విధంగా అన్నాను, నన్ను క్షమించండి, కాబట్టి మీరు నా అపరాధాన్ని మన్నించండి అని తన తప్పును తను తెలుసుకొని ఆయన స్వామివారిని శరణు వేడాడు నరకేసరి. అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అతని భక్తికి మెచ్చుకున్నట్టండి. మెచ్చుకొని సంతోషించి నువ్వు నిత్యం కూడా శంకరుని భక్తితో పూజించు, ఆ శంకరునిలో శ్రీ గురువులు ఉన్నారనేటువంటి విషయం గ్రహించమని చెప్పి అభయాన్ని ఇచ్చి ఆశీర్వదించారట ఆ దత్తాత్రేయుల వారు నరకేసరిని. ఆనాటి నుండి మరి నరకేశ్వరి ఆ గానుగాపురంలో ఉండి నృసింహ సరస్వతి స్వామి వారికి ఆ స్తుతిస్తూ ఆయనని సాక్షాత్తు పరమశివుడే అని తలచి అనేక కీర్తనలు కూడా ఆ జగద్గురు దత్తాత్రేయ స్వామి వారి మీద కూడా ఆ నరకేసరి రాయటం జరిగింది. శ్వేతకుష్ఠితో బాధపడుతున్న నందిశర్మ సాక్షాత్తు భవాని నృసింహ సరస్వతి స్వామి వారి దగ్గరికి పంపించి అతనికి నివారణ కలిగించారట. దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. నందిశర్మ అనే అతను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడండి. అతని కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. మరి తుల్జాపురం భవాన్ని పూజిస్తుండేవాడు అతను ఎప్పుడు కూడా. మరి తనకు వచ్చినటువంటి ఆ కుష్ఠవ్యాధి నివారణ కోసం కూడా అమ్మవారిని నిత్యం పూజిస్తూ 3 సంవత్సరాలు అలాగే కాలం గడిపేట. తనకున్నటువంటి బాధని ఆ జగన్మాతకి తెలుపుకుంటూ నివారణ కోసమని కూడా అమ్మవారిని
నిత్యం కొలుస్తూ వచ్చాట ఆ నందిశర్మ. ఒకరోజు రాత్రి తుల్జాభవాని ఆ భక్తుని యొక్క భక్తికి మెచ్చి స్వప్నంలో దర్శనం ఇచ్చిందండి ఆ జగన్మాత. చండలా పరమేశ్వరి దగ్గరికి వెళ్ళు అని ఆజ్ఞాపించింత తుల్జాభవాని. మరి ఆవిడ జగన్మాత మరొక జగన్మాత దగ్గరకు వెళ్ళమని ఆ తుల్జాభవాని చెప్తున్నారు. ఆ చండలా పరమేశ్వరి కడకు నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపించింత ఆ తుల్జాభవాని. మరి నందిశర్మ తుల్జాభవాని ఆజ్ఞ మేరకు చండల పరమేశ్వరి దగ్గరికి వెళ్ళాట. అక్కడ ఒక 7 నెలలు ఉన్నట్ట పాపం. ఇక్కడ 3 నెలలు మన తుల్జాభవాన్ని పూజించి తన యొక్క బాధ నివారణ చేయమని వేడుకున్నాడు. మరి ఆ తల్లి ఇక్కడ చండల పరమేశ్వరి దగ్గర పంపిస్తే అక్కడ 7 నెలలు ఉన్నట్ట. చూడండి, అతను ఆ విధంగా వ్యాధిని ఓపికతో భరిస్తున్నాడు. ఆయన స్వామివారిని నమ్ముకొని నాకు దిక్కు ఆ జగన్మాతే నాకు పరిష్కారం చేస్తుంది అనేటువంటి ఒక మంచి పట్టుదలతో ఓపికతో ఆయన కాచుకుని కూర్చున్నాడు. 7 నెలలు కూడా ఆయన ఆ విధంగా నమ్ముకుని ఉండడమే కాకుండా ఆయన ఉపవసించున్నట్ట. అయితే మళ్ళీ ఒకరోజు రాత్రి తుల్జాభవాని వలె ఈ చండలా పరమేశ్వరి అమ్మవారు కూడా నందిశర్మకు కలలో వచ్చిందంటండి. అక్కడేమో తుల్జాభవాని కనబడి ఇక్కడికి పంపించింది చండలా పరమేశ్వరి అమ్మవారి దగ్గరికి. అతను 7 నెలలు ఇక్కడ ఉండి ఒకరోజు రాత్రి పడుకుండే చండలా పరమేశ్వరి దేవి కలలో కనిపించింట. కనబడి నందిశర్మకి ఏం చెప్పిందంటే, నువ్వు గాన్గాపూర్కి వెళ్ళు, అక్కడ యతీశ్వరులైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఉన్నారు అని ఆజ్ఞాపించింత ఆ చండలా పరమేశ్వరి తల్లి. మరి తుల్జాభవాని ఆజ్ఞ మేరకు చండలా పరమేశ్వరి మాత దగ్గరికి వచ్చాడు. మరి ఆయన ఏమనుకున్నట్ట, నేను ఒక ఇంకో జగన్మాత దగ్గర పంపిస్తే సరే అది వేరు, ఆ రూపము ఆ నామముతో ఉన్నటువంటి తల్లి నాకేమైనా నివారణ కలిగిస్తుందేమో అనే ఉద్దేశంతో, ఇద్దరు జగన్మాతే కదా అని ఉద్దేశంతో చండలా పరమేశ్వరి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే తుల్జాభవాని ఆజ్ఞ మేరకు. మరి ఈ చండలా పరమేశ్వరి ఒక నరుడి దగ్గర పంపిస్తుంది ఏమిటి, నృసింహ సరస్వతి అనే నరుడి దగ్గరికి పంపిస్తున్నది ఏంటి, మరి ఒక యతి దగ్గర పంపిస్తున్నది ఏమిటి, నేను పరమేశ్వరి దగ్గరికి వస్తే గాన్గాపూర్కి వెళ్ళి ఆ నృసింహ సరస్వతి స్వామి వారిని ఆశ్రయించమని చెప్తుంది ఏంటి ఈ చండలా పరమేశ్వరి అని ఒక ఆలోచన వచ్చిందిట నందిశర్మకి. ఇంకోటి, ఆయనేమో భిక్షకి వెళ్ళేవాడు నృసింహ సరస్వతి. అలాంటి యతి దగ్గరికి వెళ్ళి నేను యాచించడం ఏంటి, నాకేం నివారణ కలుగుతుంది అనే ఒక సందిగ్ధంలో పడ్డాడు నందిశర్మ. ఇక్కడ భాగవత శ్లోకం ఒకసారి మనం పరిశీలిస్తే ఇది ఏ సందర్భంలో అంటే, మహావిష్ణు అవతారమైనటువంటి వామనం మూర్తి బలిచక్రవర్తిని యాచించుటకు వచ్చినప్పుడు విష్ణువును ఉద్దేశించి చెప్పిన పద్యం ఇది. అది ఏంటంటే, హరిహరి సిరి యురమున గల హరిహరి హయు కొనకు ధనుజు నడుగన్ జనియను పరహిత రతమతి యుతులగు దొరలకు నడుగుటులు నొడలి తొడవదలు పుడమిన్. ఇది భాగవతంలోని శ్లోకం. దీని అర్థం ఏమిటంటే, ఇందాక చెప్పాను, మహావిష్ణు అవతారమైనటువంటి వామనమూర్తి బలిచక్రవర్తిని యాచించుటకు వచ్చినప్పుడు విష్ణువుని ఉద్దేశించి చెప్పబడినటువంటి పద్యం ఇది. దీని అర్థం ఏంటంటే, విష్ణువంతటి వాడే ఒక దానవుని వద్ద ఇంద్రుని కొరకు యాచకుడై పోయెను. ఇంద్రుడి కొరకు యాచకుడై పోయాట విష్ణువంతటి వాడే ఒక దానవుడి దగ్గర. ఇతరుల మేలు కొరకు చేసే ఇటువంటి వైపరీత్యాలు అటువంటి మహాత్ములకు భిక్షాటనమైన అలంకారమే అగును. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఇతరుల సేవ కొరకు వెళ్ళే అటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అది చివరి భిక్షాటన చేసినా సరే, మరి అటువంటి మహాత్ములకు భిక్షాటనమైన అలంకారణమే. చూడండి, యతీశ్వరులు మరి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారైనా, అలాగే మన దత్త పరంపరల్లో సద్గురు సాయినాథుల వారైనా సరే భిక్షకెళ్ళేవారు. ఆయన భిక్షకెళ్ళేవారు, సాయిబాబా గారు కూడా. మరి
అట్లాంటి భిక్ష చేసే అటువంటి మహాత్ములకు అంటే ఇతరుల మేలు కొరకు చేసే మహాత్ములు, అలాంటి సద్గురువులు భిక్ష చేసినా కూడా వాళ్ళకి ఆ భిక్షాటనమైనా సరే వాళ్ళకి అలంకారమే అనేటువంటి ఈ మహాభాగవతంలో. అందుకనే విష్ణుమూర్తి సాక్షాత్ ఆ విష్ణుమూర్తియే మరి బలిచక్రవర్తి దగ్గర మరి వామనమూర్తిగా బలిచక్రవర్తి దగ్గర వచ్చి యాచించాడుట. చూడండి ఎంత గొప్ప విషయము. ఇది మేలు కొరకు వచ్చినటువంటి సంఘటన కాబట్టి అది అలంకారణమే. చివరికి భిక్షాటనమైనా కూడా అలంకారణమే. ఇందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అర్థం ఇది. మరి తుల్జా భవాని నంది శర్మకు చండలా పరమేశ్వరి అక్కడికి వెళ్ళమని చెప్పింది మొదలు. కానీ ఆ చండలా పరమేశ్వరి ఆ జగన్మాత కలలో నంది శర్మను గానుగాపూర్కి వెళ్ళి యతీశ్వరుని కలవమని చెప్పింది. నృసింహ సరస్వతి స్వామి వారిని దర్శించుకోమని చెప్పింది. మరి తుల్జా భవాని ఈ చండలా పరమేశ్వరి వేరు కాదు, నిజానికి ఇద్దరూ ఒకటే. ఊరికే మనకి నామరూపాలు మనకి భేదంగా కనబడుతుంది తప్ప ఇద్దరు వేరు కాదు. జగన్మాత ఆదిపరాశక్తి వారి ఇరువురు కూడా అనేది మనము మూలాన్ని మర్చిపోకూడదు. ఆ జగన్మాతయే రెండు రూపాలుగా రెండు నామాలుగా మనకి కనిపిస్తుందే తప్ప మూలాన్ని మనము మర్చిపోకూడదు. జగన్మాత ఆదిపరాశక్తి ఆ తల్లి. ఇటువంటి శక్తి సంపన్నురాలైన ఆ మాత వివిధ రూపాలు దాల్చినది అనేటువంటి విషయం కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. కావున వివిధ నామాలతో వివిధ ప్రదేశాల్లో ఆ జగన్మాత ఉన్నది అనేటటువంటి విషయం కూడా గ్రహించుకోవాలి. కాబట్టి ఇరువురికి తేడా లేదు. ఆవిడ జగన్మాతయే, ఆదిశక్తియే. ఊరికే పేర్లను చూసి మనము చండలా పరమేశ్వరి వేరు, అలాగే తుల్జా భవాని వేరు అనేటువంటి భావన మనం మనసులోంచి తొలచివేయాలి. ఉన్నది పరమాత్మ ఒక్కటే అనే విషయం కూడా మనం ఎప్పుడూ కూడా ఎరుక కలిగి ఉండాలి. అదే సత్యం.